కొమ్మున్న కుందేల్ని వెతకొచ్చు. కొంచెం కష్టపడినా ఇసుక నుంచి నూనె కూడా పిండొచ్చు. కానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని వాదించే మూర్ఖుడితో మాత్రం ఎప్పుడూ వాదించొద్దు. అతనితో వాదించడం కన్నా నీకే నోరు లేదు, నీ చెవులు పనిచేయట్లేదు, నువ్వు ఒక మూదానివి అన్న భ్రమలో నువ్వు ఉంటే చాలా ప్రశాంతంగా నీ లైఫ్ సాగిపోతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నేను ఎప్పుడు చెప్పినట్టే ఒక చిన్న నవ్వు ఆ ప్రాబ్లం కూడా భయపడి పారిపోవాలి. అంత హ్యాపీగా ఉండొచ్చు తెలుసా. మూర్ఖులతో వాదించేంత పెద్ద తలకాయ నొప్పి ఇంకోటి లేదంట. నేనైతే మనని ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా సరే ఒక చిన్న నవ్వుతో ఆ ప్రాబ్లంని కూడా నువ్వు అధిగమించేసావు అనుకో, ఆ తలనొప్పులు వాళ్ళే పడతారు. మనం ఎందుకు మన చిల్లు అవుతాం. హ్యాపీగా ఒక కూల్ డ్రింక్ తెచ్చుకుందామా, లేదా ఒక నిమ్మకాయ పిండుకొని చల్లగా నీళ్ళు తీసుకొని జ్యూస్ తాగేస్తే హ్యాపీగా ఉండొచ్చు. నిమ్మకాయ జ్యూసే బెస్ట్ నన్ను అడిగితే మాత్రం. ఈ ఎండలకైతే అస్సలు మర్చిపోవద్దు, లెమన్ జ్యూస్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంతకీ ఈ కర్రీ బాగుందా కింద కామెంట్ చేయండి. నా సజెషన్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి.